హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జి సోమశేఖర్, ఎంబీఏ పిహెచ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, కంప్లీటెడ్ పిహెచ్డి ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, 22 రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇన్ వేరియస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్. ఇవాళ వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో మేడం. సార్, విఐటి ఏపీ యూనివర్సిటీ స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? విఐటి ఏపీ యూనివర్సిటీ స్పెషాలిటీ అంటే విఐటి లెగసీ మేడం. ఫస్ట్ 1984లో విఐటి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయబడింది మా ఛాన్సలర్ గారు విశ్వనాథన్ గారి చేతుల మీదుగా. సో ఆ తర్వాత విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ సిటీలో 2017లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో విత్ 600 ఇంటేక్. అక్కడ నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 19,000 స్టూడెంట్స్ ప్రజెంట్ మా దగ్గర ఎడ్యుకేషన్ తీసుకుంటారు. సో అంటే విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం స్టూడెంట్ గ్రోత్ మీరు చూసారంటే ఇట్స్ ఏ మిరాకిల్. సో 19,000 స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అయ్యారంటే బికాస్ ఆఫ్ అవర్ కరికులం, ఇన్నోవేటివ్ కరికులం అండ్ ఇండస్ట్రీ బేస్డ్ కరికులం. అంటే ఇక్కడ స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు యూజ్ అయ్యే స్పెషలైజేషన్స్ తీసుకోవడానికి, స్విచ్ ఓవర్ అవ్వడానికి ఇలాంటి కరికులం అనేది మాకు చాలా ఫెచ్ అయిందనమాట ఈ షార్ట్ టర్మ్లో ప్రతి గ్రోత్ కోసం. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్, స్పాన్సర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ, కన్సల్టెన్సీ కానీ. సో ప్రజెంట్ 73 హెచ్ ఇండెక్స్ అనేది ఫ్యాకల్టీ ద్వారా కానీ స్టూడెంట్స్ ద్వారా కానీ ఉంది. అట్ ద సేమ్ టైం సైటేషన్స్ 50,000 సైటేషన్స్ పబ్లికేషన్స్ ద్వారా ఉంది. అట్ ద సేమ్ టైం స్పాన్సర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా విత్ ఇన్ ద 2 years పీరియడ్లో 9 crores అనేది త్రూ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ లేదంటే కన్సల్టెన్సీ ద్వారా కానీ రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా కొలాబరేషన్స్ కూడా మాకు 191 ఫారిన్ యూనివర్సిటీతో కొలాబరేషన్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని రకాల హోలిస్టిక్ డెవలప్మెంట్ లెవెల్లో మా యొక్క ఇన్స్టిట్యూషన్లో ఓవరాల్గా ఒక డెవలప్మెంట్ రిలేటెడ్గా ఉండడం వల్ల విఐటి ఏపీ యూనివర్సిటీ ఈ స్థాయికి ఉండడం అనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. విఐటి ఏపీ యూనివర్సిటీలో అందిస్తున్నటువంటి ఇంపార్టెంట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంటే ఏం చెప్తారు, అండ్ అవి ప్రస్తుత పరిశ్రమ ధోరణులకి ఏ విధంగా ఇంటర్లింక్ అనుకోవచ్చు? ఎస్ మేడం, ఇక్కడ ఏంటంటే మా దగ్గర 7 schools యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయి మేడం. 7 schools ద్వారా 30 programs అనేవి మేము ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. దీంట్లో న్యూ ప్రోగ్రామ్స్ కూడా రీసెంట్గా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎంబీఏ పీజీలో చూసుకుంటే ఎంబీఏ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఇయర్ నుంచి. నెక్స్ట్ బీటెక్లో చూసుకుంటే ట్రిపుల్ ఈ ప్లస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ సైకాలజీ, బీఎస్సీ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ అనలిటిక్స్, బీఎస్సీ బయోకెమిస్ట్రీ. సో ఇవన్నీ కూడా మేము న్యూ కోర్సెస్ ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఒక పోర్షన్ ఆఫ్ న్యూ కోర్సెస్ని స్టూడెంట్స్ బెనిఫిట్ కోసము మేము ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంటాం. సో అట్ ద సేమ్ టైం ఈ కరికులం అంతా కూడా పిల్లలకి ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఫ్లెక్సిబుల్, అంటే వాళ్ళ డిగ్రీ వాళ్ళే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ స్లాట్స్, వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఈ ఫ్రీ స్లాట్స్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ ఉంటుంది, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టము. సో ఇవన్నీ కూడా ఏంటంటే మా దగ్గర ఉన్న ఈ కరికులం ఈ కరికులం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్ఈపీ పాలసీ ప్రకారం డిజైన్ చేయడం జరిగింది మేడం. సో ఇది ఇండస్ట్రీకి లింక్ అవుతూ పిల్లలకి ఇప్పుడున్న దీంట్లో ఒకటి టెక్నాలజీ సైడు వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ని క్రాక్ చేయగలగాలి. సో ఈ రెండింటిని కాంబినేషన్స్తో ఒక కరికులంని డిజైన్ చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా పిల్లలు ఏంటంటే ఈజీగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ లెవెల్, ఇంజనీరింగ్ లెవెల్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మేనేజ్మెంట్ స్ట్రీమ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, టెక్నాలజికల్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సోషల్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో దే కెన్ చూస్ దేర్ ఓన్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఆల్ దీస్ బాస్కెట్స్ అనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంటర్ డిసిప్లైనరీ కరికులం అనేది పిల్లలకి ఇవ్వడం జరుగుతుందో వాళ్ళు మల్టీ నాలెడ్జ్ అనేది అక్వైర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రీకి కూడా ఏంటంటే ఇప్పుడు ఒకే దాంట్లో స్పెసిఫిక్గా కాకుండా ఏఐ అనేది వచ్చింది, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్. సో ఇలాంటి కొత్త విధానాలని పట్టుకుంటూ ఒక కరికులంని డిజైన్ చేసి పిల్లలకి మా యూనివర్సిటీలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే పిల్లలు ఈజీగా ప్లేస్మెంట్ని క్రాక్ చేయగలుగుతున్నారు, బెటర్ ప్యాకేజెస్ కూడా వాళ్ళు గెయిన్ చేయగలుగుతున్నారు మేడం మా యూనివర్సిటీలో. విఐటి ఏపీలో స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఏ విధమైన ప్లేస్మెంట్స్ ఉంటాయి అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండొచ్చు?
ప్లేస్మెంట్స్ వచ్చి మాకు ఏంటంటే మేడం ఇక్కడ సిడిసి కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది మా VIT వేలూరుతో సింక్ అయి వర్క్ చేస్తూ ఉంటుంది. సో ప్లేస్మెంట్లో ఇక్కడ డ్రీమ్ ఆఫర్స్, సూపర్ డ్రీమ్ ఆఫర్స్ 2 ఇవ్వడం జరుగుతుంది అనమాట. పిల్లలకి ఓవరాల్గా డెవలప్మెంట్ ఇస్తూ పిల్లల్ని ఒక ప్లేస్మెంట్కి రెడీ చేస్తూ, సో డ్రీమ్ ఆఫర్స్ అంటే మినిమం 6 to 7 lakhs ఇవ్వడం జరుగుతుంది. సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అంటే మోర్ దెన్ 10 lakhs ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే రీసెంట్గా ఈ ఇయర్లో మన దగ్గర ఏంటంటే ప్లేస్మెంట్లో 96.26 హైయెస్ట్ ప్యాకేజ్ అనేది రావడం జరిగింది. లింక్డ్ఇన్ కంపెనీలో ప్లేస్ అయ్యారు ఒక స్టూడెంట్, ఫాలోడ్ బై 80 lakhs సెకండ్ హైయెస్ట్ ప్యాకేజ్. సో ఇలా తీసుకుంటే ఓవరాల్గా యావరేజ్ ప్యాకేజ్ అనేది 8 lakhs ఉందండి. సో 8 lakhs ఉంటే సూపర్ డ్రీమ్ ఆఫర్స్ మోర్ దెన్ 10 lakhs ఆఫర్స్, మోర్ దెన్ 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ప్లేస్మెంట్ని తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంతమంది స్టూడెంట్స్కి మేము ప్లేస్మెంట్ ఇస్తున్నామంటే బికాస్ ఆఫ్ ట్రైనింగ్. సో వాళ్ళకి ఇండస్ట్రీకి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్కి అన్ని రకాలుగా ఒక క్వాంటిటేటివ్ అబిలిటీ కానీ, వాళ్ళ యొక్క క్రిటికల్ థింకింగ్ని కానీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చడంలో కానివ్వండి, ఒక ఇండస్ట్రీకి తగ్గట్టుగా మార్చడంలో కానివ్వండి. సో ఇలా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క విధానంలో వాళ్ళకి ఒక ఎన్హాన్స్మెంట్ అనేది, ఒక మైండ్ ఎన్రిచ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మేము కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ కానీ, కెరియర్కు ఉపయోగపడే కొన్ని కొత్త స్కిల్స్ని వాల్యూ యాడెడ్ కోర్సెస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా స్టూడెంట్స్ ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రీ కనెక్ట్ని ఎక్కువగా పొందగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మేము ఏం చేస్తామంటే ఇక్కడ పిల్లలకి ఎక్కడ డెఫిషియన్సీ, ఎక్కడ వీక్గా ఉన్నారు దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం అని చెప్పి మెంటీ సిస్టమ్ అనేది పెట్టాం. సో దీని ద్వారా ఏంటంటే మెంటర్స్ దే విల్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వేర్ దే ఆర్ వీక్ అనేది మాకు తెలుస్తుంది అనమాట. సో దాని ద్వారా వాళ్ళకి ఏ స్కిల్స్లో డెఫిషియన్సీ ఉందో దాని ద్వారా వాళ్ళకి మంచి స్కిల్స్ ఇచ్చి ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్లేస్మెంట్ అనేది సిడిసి ద్వారా జరుగుతుంది మన క్యాంపస్లో విత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ VIT వేలూరు మెయిన్ క్యాంపస్తో జరుగుతుంది. VIT AP స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధమైన ఎక్స్పీరియన్స్ వస్తుందంటారు? అండ్ ఫారెన్లో వెళ్ళి చదవాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఎస్ మేడం, ఇక్కడ ఏంటంటే మేడం మన దగ్గర 190 యూనివర్సిటీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి మేడం త్రూఅవుట్ వరల్డ్లో. సో దీని ద్వారా ఏంటంటే ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ అనేటివి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఇక్కడ 2 years చదివి VIT AP యూనివర్సిటీలో 2 years చదివి మిగిలిన 2 years ఫారిన్ యూనివర్సిటీలో చదవడం ద్వారా వాళ్ళకి అక్కడ డిగ్రీ వస్తుందన్నమాట. సో అట్ ద సేమ్ టైం 2+1+1 కోర్సెస్ కానీ, సో ఇలా వాళ్ళకి డిఫరెంట్ వాళ్ళ యొక్క కస్టమైజేషన్, వాళ్ళ యొక్క స్టూడెంట్ రిక్వైర్మెంట్ బట్టి మేము ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఫారిన్ కొలాబరేషన్స్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు మా VIT AP యూనివర్సిటీలో. అట్ ద సేమ్ టైం సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అనేది కూడా మా యూనివర్సిటీలో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఏమవుతుందంటే ఒక సెమిస్టరు ఫారిన్ యూనివర్సిటీస్తో ఫారిన్ యూనివర్సిటీ కొలాబరేషన్లో ఉన్న అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్మెంట్ చేసుకొని మళ్ళీ దే ఆర్ కమ్ బ్యాక్ టు ద VIT AP యూనివర్సిటీ. సో ఇలా ఒక ఫారిన్ కొలాబరేషన్లో ఏమవుతుందంటే స్టూడెంట్కి నాట్ ఓన్లీ VIT AP యూనివర్సిటీ అంటే ఓవరాల్గా ఒక ఇండియన్ కరికులం సిస్టమే కాకుండా ఫారిన్ కరికులం సిస్టమ్ మీద కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాం. దానికోసం అని చెప్పి మేము ఫారిన్ కోర్సెస్ కూడా మేము పిల్లలకి అందించడం, బేసిక్ ఫ్రెంచ్ కానీ, బేసిక్ స్పానిష్ కానీ, ఈ కోర్సెస్ కూడా మ్యాండేటరీగా ప్రతి స్టూడెంట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ ఫారిన్ కోర్సెస్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉంటుందన్నమాట కొలాబరేషన్లో. సో ఫారిన్ యూనివర్సిటీకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ కోర్సెస్ ద్వారా వాళ్ళకి ఇంకా బాగా ఆ క్రెడిట్ని మీట్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ మంచి ఆపర్చునిటీస్ కూడా గెయిన్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్లో EM డెవలప్ చేయడానికి VIT AP ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు? ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తారు? ఎస్ మేడం, ఇప్పుడు మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఎంటర్ప్రెన్యూర్స్ని మోటివేట్ చేయాలి, ఎంటర్ప్రెన్యూరియల్ ఎకో సిస్టమ్ అనేది హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకురావాలి అనే ఒక ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, ఇలా కొత్త విధానాలు ఇన్నోవేషన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం కానీ. సో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈ ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ని ఇన్కల్కులేట్ చేయాలి ఇన్ హైయర్ ఎడ్యుకేషన్స్లో అని
చెప్పడంతో మేము రీసెంట్గా ఒక 5 years నుంచి మేము ఇన్క్యుబేషన్, మాకు ఒక ఐఏసి సెల్ అంటే ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే 15,000 square feet అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మేకర్ స్పేస్ కానీ, పిల్లలు కూర్చొని వాళ్ళ యొక్క డిస్కషన్స్, ఇన్నోవేటివ్ డిస్కషన్స్ చేసుకోవచ్చు, బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని. సో ఈ యొక్క సిస్టమ్ అనేది, ఈ యొక్క ఎకో సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే స్టూడెంట్స్కి అన్ని రకాల బెనిఫిట్స్, అంటే వాళ్ళ యొక్క ఐడియాని స్టిమ్యులేట్ చేసుకోవడానికి, ఒక స్టార్టప్ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యొక్క ఫెసిలిటీస్ని మేము ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం మాకు స్టార్టప్ సపోర్ట్ అనేది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. ఈ స్టార్టప్ సపోర్ట్ సిస్టంలో ఏమవుతుందంటే వాళ్ళ అప్లికేషన్ అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం మేము హెల్ప్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మేము ఎంఎస్ఎంఈ, రీసెంట్గా ఎంఎస్ఎంఈ అంటే ఈ మీడియం ఎంటర్ప్రైజెస్ 3.0, 4.0, 5.0 దీంట్లో పార్టిసిపేట్ చేసి స్టూడెంట్స్ నియర్లీ ఇప్పటి వరకు 1.5 crores ప్రాజెక్ట్స్ని వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదే విధంగా కాంపిటీషన్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం అన్నమాట పిల్లలకి. అంటే ఇక్కడ వీ లాంచ్ ప్యాడ్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ అనమాట మన విఐటిపి యూనివర్సిటీలో. సో ఈ ఫ్లాగ్షిప్ ఈవెంట్ ద్వారా వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, నెక్స్ట్ ఏ టీఆర్ఎల్ లెవెల్, టెక్నాలజికల్ రెడీనెస్ లెవెల్ ఎంత. సో దీని ద్వారా ఏముంటుందో వాళ్ళ యొక్క మోటివేషను ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా ఎవరైతే టాప్ 3 పొజిషన్స్ వస్తారో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. టాప్ 10 వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా వాళ్ళకి కూడా ఒక మెంటరింగ్, ఇండస్ట్రీ మెంటరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక ఎంటర్‌ప్రెన్యూరియల్ ఎకో సిస్టమ్ని మేము స్లోగా బిల్డ్ చేస్తూ విఐటిపి యూనివర్సిటీలో యాజ్ ఆఫ్ నౌ 50+ ఇంక్యుబేషన్స్ మా విఐటిపి యూనివర్సిటీలో పిల్లలు చేయడం జరుగుతుంది. అందులో 11 స్టార్టప్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో ఇంకా మెనీ మోర్ పీపుల్ అండ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, స్లోగా అది గ్రో అవుతుంది. పేటెంట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకునే స్టూడెంట్స్కి ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇక్కడ ఏంటంటే మేడం, ఇక్కడ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఫ్యాకల్టీ స్టూడెంట్ కొలాబరేషన్తో కొన్ని ప్రాజెక్ట్స్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ క్లినిక్స్ అనేది ఏంటంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్స్, ప్రతి రివ్యూస్ ఉంటాయి. ఇంజనీరింగ్ క్లినిక్స్ అనేది ఒక యూనిక్ ప్రోగ్రామ్ మేడం. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క పేటెంట్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతున్నాయి. సో రీసెంట్గా 5 years నుంచి మేము చూసుకుంటే దగ్గర 500 పేటెంట్స్ పబ్లిష్ అయ్యాయి, 80 పేటెంట్స్ గ్రాంట్ అయ్యాయి, 100 ఇన్ ప్రాసెస్. అంటే ఈ స్టాటిస్టిక్స్ ఎందుకు చెప్తున్నానంటే హౌ వీఆర్ వర్కింగ్ విత్ ద స్టూడెంట్స్, అంటే ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ కొలాబరేషన్ ఏ విధంగా ఉందనేది విఐటిపి యూనివర్సిటీలో మీకు ఈ స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే పేటెంట్స్కి పిల్లలు అవగాహన లేనప్పుడు పేటెంట్స్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన ఫండింగ్ ఏదైనా ఉంటే కూడా ఇన్స్టిట్యూట్ బేర్ చేస్తుంది అనమాట. అకాడమిక్స్కి మించి విఐపిఏపిలో స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటున్నారు. వాటి గురించి ఒకసారి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ మేడం, ఇక్కడ మొదటిగా నేను చెప్పాలని అంటే ఆర్జిఎంఎస్ ప్రాజెక్ట్స్ మేడం. ఆర్జిఎంఎస్ అంటే వీళ్ళ పిల్లలకి ఒక ఐడియా ఉందనుకోండి, ఐడియా ద్వారా వాళ్ళకి 1,50,000 వరకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్ని ఇంకా మోటివేట్ చేయడానికి, నెక్స్ట్ లెవెల్ అంటే ఐడియా ఉంటే దాన్ని ప్రోటోటైప్లోకి తీసుకురావడానికి ఈ ఫండింగ్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా వీళ్ళకి ఏంటంటే కొంచెం క్లబ్స్ అండ్ చాప్టర్స్లో కూడా మేము తరబిదిస్తూ ఉంటాం. అంటే క్లబ్స్ అంటే మా దగ్గర 80 క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఉన్నాయి మేడం. అంటే ఇది టెక్నికల్ రిలేటెడ్గా ఉంటాయి, నాన్ టెక్నికల్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇందులో ఈ ఒక క్లబ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా పిల్లలు పార్టిసిపేట్ చేయాలి. సో ఈ క్లబ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్, నాన్ టెక్నికల్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మా యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్, 2 ఫ్లాగ్షిప్ ఈవెంట్స్ జరుగుతాయి మేడం. ఒకటి విటోపియా కల్చరల్ ఫెస్ట్ అనమాట. సో ఈ విటోపియా ద్వారా ఏంటంటే పిల్లలు డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్స్ని పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు. సో ఈ రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు ఇంకా బాగా స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళ కల్చరల్లో బాగా పర్ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం వీటాప్ ఇది ఒక టెక్నికల్ ఫెస్ట్ లాగా మేము ప్రతి ఇయర్ ఫ్లాగ్షిప్ ఈవెంట్గా చేస్తాం. దీంట్లో ఏంటంటే టెక్నికల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి.
అంటే వాళ్ళ యొక్క ప్రోటోటైప్ని ప్రజెంట్ చేయడం కానీ, వాళ్ళ యొక్క ఐడియాస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరకడం కానీ, లేదంటే ఒక యాప్ని క్రియేట్ చేసి వాళ్ళ యొక్క యాప్ ద్వారా ఎటువంటి సర్వీసెస్ ఇవ్వచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి. ఈ వీటాప్ అనే ప్లాట్ఫామ్లో డిఫరెంట్గా ఒక సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, లేదంటే టెక్నాలజికల్ ఇష్యూస్ కావచ్చు, ఇలా సస్టైనబిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. సార్, విఎస్బిలోని ఎంబీఏ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మేడం, విఐటి ఏపీ యూనివర్సిటీలో విఎస్బి అనేది ఒక యూనిక్ స్కూల్ మేడం. బికాజ్ నేను ఒక మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీ కాబట్టి విఐటి ఏపీ యూనివర్సిటీలో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తుంది. అందులో ముఖ్యమైనది ఎంబీఏ ఇప్పుడు ఇయర్ స్టార్ట్ చేస్తున్నాము. సో విత్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్, బీబీఏ హానర్స్, బీకామ్ ఫైనాన్స్ హానర్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అనేటివి మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. విఎస్బిలో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయండి? విఎస్బిలో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీబీఏ హానర్స్, బీకామ్ ఫైనాన్స్ హానర్స్, ఎంబీఏ ప్రోగ్రామ్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి మేము ఆఫర్ చేస్తున్నాము. ఎంబీఏ ప్రోగ్రామ్స్ అన్నారు, అందులో స్పెషలైజేషన్స్ ఏమున్నాయంటారు? ఎస్ మేడం, ఎంబీఏ ప్రోగ్రామ్ వచ్చి దీంట్లో మేము ఇక్కడ 5 స్పెషలైజేషన్స్ని ఆఫర్ చేస్తున్నాము. ఆపరేషన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, ఫినాన్స్, మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్, ఈ 5 స్పెషలైజేషన్స్ని ఆఫర్ చేస్తున్నాము. సో ఈ 5 స్పెషలైజేషన్స్ కూడా ఎలా డిజైన్ చేస్తామంటే టెక్నాలజీ ప్లస్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం, అంటే ఏఐ, మిషన్ లెర్నింగ్ అండ్ సస్టైనబిలిటీ అండ్ డేటా డ్రైవన్ కైండ్ ఆఫ్ పెడగాగి అనేది కంబైన్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఇందాక మీరు చెప్పిన స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఎంబీఏలో ఇవి తీసుకున్న వాళ్ళకి, ఈ స్టూడెంట్స్కి ఏ విధంగా ఇది హెల్ప్ అవ్వచ్చు అంటారు? ఈ సబ్జెక్ట్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ వెల్కమ్ చెప్తాయి, అండ్ ప్యాకేజ్ ఏ విధంగా ఉండొచ్చు? ఎస్ మేడం, యాక్చువల్గా ఈ స్పెషలైజేషన్స్ మేము ఇండస్ట్రీకి సింక్ అయ్యేటట్టుగానే మేము డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు త్రూఅవుట్ వరల్డ్లో మీరు చూసుకుంటే పిల్లలకి ఆపర్చునిటీస్ ఎక్కువ దేంట్లో వస్తున్నాయంటే అనలిటిక్స్ సైడ్ వస్తున్నాయి, లేదు అంటే ఫినాన్స్ రిలేటెడ్గా వస్తున్నాయి. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఆపరేషన్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి పిల్లలకి. సో దాని బేస్ మీద మేము ఇక్కడ 5 స్పెషలైజేషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 స్పెషలైజేషన్స్ని చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి అనలిటిక్స్ ఆపర్చునిటీస్ని దగ్గర అంటే మంచి గుడ్ ప్యాకేజెస్తో వాళ్ళు గెయిన్ చేయడం. ఎందుకంటే కరికులం ఆ విధంగా డిజైన్ చేయడం, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, కేస్ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఇంటర్న్షిప్ బేస్డ్ లెర్నింగ్, లైవ్ ప్రాజెక్ట్స్. సో ఇలా ఒకటి చెప్పుకుంటే ఇవన్నీ కాంబినేషను వితిన్ ద 2 yearsలో పిల్లలు చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి అనలిటిక్స్ సైడ్ అంటే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, ఏ స్పెషలైజేషన్గా ఉన్న ఫ్లెక్సిబుల్ స్పెషలైజేషన్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. కేస్ స్టడీ బేస్డ్ లెర్నింగ్, ప్రతి రియల్ టైం కేస్ స్టడీస్ ఉంటాయండి. ఏదో ఓల్డ్ కేస్ స్టడీస్ కాకుండా రియల్ టైం కరెంట్ కాంటెంపరీలో కంపెనీస్ ఏ విధంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి, ఆ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేయాలి, ఇలా ఒక కాంపిటీషన్స్ని, కేస్ స్టడీ కాంపిటీషన్స్ని కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది, రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏంటి, రియల్ టైం సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా కూడా కంపెనీస్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు పెర్ఫామ్ చేయగలుగుతారు. బెటర్గా పెర్ఫామ్ చేస్తే బెటర్ ప్లేస్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇందులో ప్లేస్మెంట్స్ చూసుకుంటే వాళ్ళు మార్కెటింగ్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, లేదంటే బిజినెస్ కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు, లేదంటే ఆపరేషనల్ రిలేటెడ్గా సప్లై చైన్ మేనేజ్మెంట్లో సప్లై చైన్ మేనేజర్గా వెళ్ళొచ్చు. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సార్, విఐటి ఏపీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఎస్పెషల్గా గ్లోబల్ లెవెల్లో మాట్లాడుకుంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అవకాశాలను అందిస్తుంది అనుకోవచ్చా? ఎస్ మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర చూసుకుంటే 1+1 ప్రోగ్రామ్ అనేది ఎంబీఏకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 1+1 ప్రోగ్రామ్ అనేది మేము 2 యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఇస్తున్నాము. ఒకటి న్యూ క్యాస్టర్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా. రెండవది ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, యుఎస్ఏ. ఈ 2 యూనివర్సిటీతో మాకు టైఅప్ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్ ఇక్కడ 1 year ఇక్కడ చదివి 1 year అక్కడ ఫారిన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఫారిన్ కొలాబరేషన్తో ఒక డిగ్రీని పొందడం కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మేము ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ దీనికే కాకుండా మాకు ఇంకా ఫారిన్ యూనివర్సిటీస్ లైక్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ డియర్బాన్ అండ్
రోచెస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా మనం యూనివర్సిటీస్తో 2+1+1 ప్రోగ్రామ్, 2+2 ప్రోగ్రామ్ అనేది కూడా మేము UASB ద్వారా ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సార్, VIT ఏపీలో MBA ప్రోగ్రాంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే అసలు వీళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటంటారు? కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ యూజీ లెవెల్లో ఖచ్చితంగా 60% మార్క్స్ అనేది వీళ్ళకి ఉండాలి. ఇక్కడ 2 రకాలుగా మేము అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు VITకి సంబంధించిన B స్కూల్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఈ B స్కూల్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి యూజీలో 60% మార్క్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. తర్వాత ఇదే కాకుండా మ్యాట్, క్యాట్, జాట్ స్కోర్ కూడా వీళ్ళకి ఇక్కడ యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు May 31 పేపర్ బేస్డ్ టెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది మ్యాట్లో. సో ఆ టెస్ట్ అటెంప్ట్ చేసి వాళ్ళు ఆ స్కోర్తో మా దగ్గరికి వస్తే మేము ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ, వాళ్ళకి కూడా సీట్ ఇవ్వడానికి, ఇంటర్వ్యూ చేసిన తర్వాత సీట్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ మ్యాట్ స్కోరు కానీ క్యాట్ స్కోర్ కానీ ఖచ్చితంగా ప్రతి పిల్లలకి ఉండాలి. అప్పుడే సెకండ్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ రాసుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు జూన్ 14 ఒక ఎగ్జామ్, May 31 ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో వాళ్ళు ప్రజెంట్ అటెంప్ట్ చేసి స్కోర్ తెచ్చుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ప్రస్తుతం ఉన్న అకాడమిక్ ఇయర్ 2026. అంటున్నారు, ఈ స్కోర్ని ఎలా కన్సిడర్ చేస్తారు, ఎలా చూస్తుంటారు? యాక్చువల్లీ మనం మ్యాట్, క్యాట్ స్కోర్ అనేది వీళ్ళు నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీకి రాస్తారు కాబట్టి వీళ్ళు అంటే మ్యాట్, క్యాట్ ఎగ్జామ్స్ అనేవి చాలా టఫ్గా ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయగలిగితే దే ఆర్ గుడ్ ఇన్ అకాడమిక్స్ అనమాట. సో అందువల్ల ఏంటంటే క్యాట్, మ్యాట్ మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మంచి అంటే వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. లేదు స్కోర్ అనేది యాక్సెప్టబుల్ లెవెల్లో ఉంటే మేము ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి ఒక సీట్ అనేది కూడా MBAలో ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9.